ఖాళీ చేయి. నీ ఆర్థిక స్థితే కాదండి, ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది. అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు. వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి. నీ జ్ఞానం, నీ తెలివితేటలు, నీ పాండిత్యం, నీ పనితనం, టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే. చివరికి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీ పాండిత్యం, నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేదని కాలర్ ఎగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకే సిగ్గొచ్చేటట్టు చేస్తాడు. చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో. ఇది నిజం. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, ఆయన రెక్కల కిందికి వచ్చావు, ఆయన చేత ఏర్పరచబడ్డావు, ఆయన ద్వారా విమోచించబడ్డావు. నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో.